తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 305 పంచాయతీలలో విజయ కేతనాన్ని ఎగరవేశారు. బీఆర్ఎస్ 32 స్థానాలలో విజయం సాధించింది. బీజేపీ కేవలం 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 45 పంచాయతీలలో గెలిచారు. ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ చేశారు. కౌంటింగ్ స్టార్ట్ చేసిన వాటిలో కూడా ప్రస్తుతం ఇండిపెండెంట్స్ గా ఉన్న వాళ్ళు 45 పంచాయతీలో విజయకేతనం ఎగరవేస్తే కాంగ్రెస్ పార్టీ అధికంగా 305 పంచాయతీలలో విజయకేతనాన్ని ఎగరవేసింది. ఇక అటు బీఆర్ఎస్ పార్టీ 32 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 13 స్థానాలను ఇప్పటివరకు కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఇవాళ జరుగుతోంది. మొత్తం 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు కూడా తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది. మొత్తం పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో 305 మంది విజయకేతనం ఎగరవేశారు. అటు బీజేపీ 13 స్థానాలను ఇప్పటి వరకు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 32 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా కొన్ని ప్రాంతాల్లో 45 పంచాయతీలలో గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతోంది. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఏ ప్రాంతాల్లో మీకు అత్యధికంగా పంచాయతీలలో గెలుపొందారు దానికి సంబంధించిన టేబుల్ కూడా కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి శంకర్ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. శంకర్, ఓవర్ టు యు. ఎస్ సుమతి, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటికీ కౌంటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసి కౌంటింగ్ ప్రక్రియను కూడా స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి దాదాపు 492 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 1682 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంటే దీంట్లో 58 మంది ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు యునానిమస్ గా వాళ్ళని ప్రకటించడం, అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ యొక్క 492 గ్రామ పంచాయతీలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను 1682 మంది అభ్యర్థులు పూర్తిగా తమ భవితవ్యం చెల్లునుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అక్కడక్కడ గ్రామాల్లో కూడా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా బయటపడుతున్నాయి. కానీ కొంత వ్యవధి పడుతుంది. ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి చాలా జాగ్రత్తగా కౌంటింగ్ ప్రక్రియ ఉండబోతుంది. బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను బయటికి తీయడం ద్వారా ఓట్ల లెక్కింపు విధానం అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇక బ్యాలెట్ తెరిచే క్రమంలో కానీ లోపల ఓటింగ్ ప్రక్రియ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను తప్ప ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనటువంటి సిచ్యువేషన్ 144 సెక్షన్ వెబ్కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా పోలీసులు గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా దాంట్లో అధిక మొత్తంలో అంటే అది ఎక్కువ సంఖ్య మొత్తం కాంగ్రెసే పూర్తి స్థాయిలో విజయకేతనం ఎగరవేసినటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కొక్కటిగా ఇక్కడ చూసినా కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలే విజయం వస్తుందని చెప్తున్నప్పుడు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదంతా కూడా రాత్రి 8-9 గంటలు అయ్యే పరిస్థితి. అంటే ఓవరాల్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా 492 పంచాయతీలు కాబట్టి ఖచ్చితంగా మొదటి విడతకు సంబంధించి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంతో పోలీసులు అయితే ఖచ్చితంగా అక్కడే ఉంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శంకర్, మొత్తం 492 పంచాయతీలకు గాను ఎక్కువ శాతం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో విజయకేతనం ఎగరవేసినట్టుగా మా ప్రతినిధి శంకర్ చెప్తూ ఉన్నారు. రాత్రి 8 గంటల ప్రాంతానికి గానీ మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం